హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు పెరుగు పచ్చడి చూపించబోతున్నానండి. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో వేస్తారండి. అదే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నే రైతా అని కూడా అంటారు. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి టేస్టీగా చేసుకోవచ్చు. పలావ్ తిన్నా, బిర్యానీ తిన్నా, ఫైనలీ పెరుగు పచ్చడితో ఒక ముద్ద తింటేనే కదా ఆ ఫీలింగ్ కంప్లీట్గా మనకి తృప్తిగా ఉండేది. 2 ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్ని తీసుకున్నాను. ఇలా కాకుండా పెరుగు తోడుపెట్టుకున్నా పర్లేదు, ఏదైనా సరే. చక్కగా ఇలాగా పెరుగుని మనము ఉండలు లేకుండా చక్కగా మజ్జిగ చిలికేదాంతో చేసేసుకుని ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను నేను, ఒక పావు గ్లాస్ అంతా. అండ్ నెక్స్ట్ దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొకసారి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి అసలు. అండ్ నెక్స్ట్ దానిమ్మ గింజలు, ఇవి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటాయి. చిన్నపిల్లలు ఎవరైనా తినాలి అంటే ఇలా అట్రాక్షన్గా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్స్ ఒక 2 తీసుకుని సన్నగా తరిగేసి దాన్ని దీంట్లో యాడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవి 2 కూడా యాడ్ చేస్తాం. అసలు స్టవ్తో పని ఉండదండి దీనికి. చాలా సింపుల్గా స్పీడ్గా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది అన్నమాట. ఇలాగ అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో కరెక్ట్గా చూసుకోవడమే. ఇది థిక్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మరి పల్చగా ఉంటే టేస్టీగా ఉండదు. సో దాన్ని బట్టి మీరు ఎలా తింటారో ఆ విధంగా చేసుకోండి. చాలా టేస్టీ అండ్ సింపుల్ పెరుగు పచ్చడి రైతా అయితే రెడీ. అయితే మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. వెజిటేబుల్ పులావ్లోకైనా, బిర్యానీలోకైనా, కిచడీలోకైనా, పలావ్లోకైనా, దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి ఇంత మంచి రైతా చూశారు కదా, మరి మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చాలామందికి తెలుసు, అయినా సరే దీంట్లో కొన్ని ఈజీ టిప్స్ ఉంటాయని, చాలా ఈజీ ఇది చేసే విధానం అని చెప్పేసి నేను వీడియో షేర్ చేసుకున్నాను. వీడియో చూసినందుకు అల్లా హాఫిజ్. థ్యాంక్ యూ.